బేతాళ కథ. అసూయ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నిన్ను ఎడతెగిని ఈ కఠోరమైన శ్రమకు గురిచేసిన వాడి మనస్తత్వం ఎలాంటిదై ఉంటుందన్న అనుమానం కలుగుతోంది. లోకం అసూయపరుల పుట్ట. తీనావస్థలో ఉన్నవాళ్లపై జాలి తప్ప గౌరవం ఎవరికీ ఉండదు. నాగన్న అనే అతి సామాన్యుడికి మొదట సాయపడి తర్వాత అసూయతో కుమిలిపోయిన వాళ్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. 20 ఏళ్ల వయసువాడైన నాగన్న కట్టుగుడ్డలతో వీరవరం వచ్చాడు. అతడికి ఆరంభంలో ఆదిశేషయ్య అనే రైతు ఆశ్రయమిచ్చాడు. ఆయన చెప్పిన మీదట మునసబు నాగన్నకు 4 ఎకరాల పొలం కౌలుకిచ్చాడు. నాగన్న ఇటు వ్యవసాయం చేస్తూనే తీరిక సమయాల్లో గ్రామంలోని ఇతరులకు పనిపాటుల్లో సాయపడేవాడు. 2 ఏళ్లు గడిచేసరికి అతడు సొంతానికి 2 ఎకరాల పొలం కొన్నాడు. నాగన్న సాధించిన అభివృద్ధికి ఆదిశేషయ్య ఎంతగానో సంతోషించి అతడికి వ్యవసాయంలోని మెలకువలు నేర్పాడు. ఆదిశేషయ్యకు 10 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. కొద్ది కాలం తర్వాత ఆ ఊళ్ళోని మోతుబరి శరభయ్య తన కూతురు లక్ష్మిని నాగన్నకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. శరభయ్యకు 25 ఎకరాల మాగాణి, 10 ఎకరాల పళ్ల తోటలు ఉన్నాయి. ఆయనకు ఒక్కతే కూతురు. నాగన్న తెలివితేటలు, పొదుపరితనం ఆయనకెంతో నచ్చాయి. నాగన్న ఆదిశేషయ్యను సలహా అడిగాడు. ఈ పెళ్లి చేసుకుంటే నాగన్న తనకంటే ఆస్తిపరుడైపోతాడని ఆదిశేషయ్య భయపడ్డాడు. నాగన్న, ఇల్లరికెపుటల్లుడుగా బతకడం కంటే మగాడికి నీచమైనది మరేం లేదు. బాగా ఆలోచించుకో. నాకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నాడాయన. నాగన్న ఈ సంగతి శరభయ్యకు చెప్పాడు. శరభయ్య తాపీగా, నాగన్న, నా కూతురు లక్ష్మి నిన్ను చేసుకోవాలనుకుంటోంది. నువ్వు ఇల్లరికెపుటల్లుడుగా ఉండక్కర్లేదు. మొత్తం ఆస్తి నీ పేర రాస్తాను. నీ దయమీదే నేను బతుకుతాను. ఈ పెళ్లికి కాదనకు అన్నాడు. నాగన్న ఒప్పుకున్నాడు. అతడికి లక్ష్మికి వైభవంగా వివాహం జరిగిపోయింది. ఆ రోజు నుంచి ఆదిశేషయ్య నాగన్నతో మాట్లాడడం మానేశాడు. నాగన్న బాధపడి ఒకనాడు ఆదిశేషయ్య ఇంటికి వెళ్ళి, నేనేదైనా తప్పు చేస్తే క్షమించండి. నేనింతటి వాడినయ్యానంటే అందుకు కారణం మీరే. మీ ఆదరణ లేకుంటే ఈ ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు. ఆదిశేషయ్య నాగన్న వినయానికి సంతోషించి, నా ఉపకారం సంగతి ఇంకా గుర్తుంచుకున్నావా? నువ్వింకా వృద్ధిలోకి రావాలి అంటూ దీవించాడు. ఆ సంవత్సరం పదునుకు వానలు పడక పంటలు దెబ్బతినిపోయినాయి. నాగన్న ముందే తగు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా అతడి పొలాలు మాత్రం బాగా పండినాయి. ఆదిశేషయ్య పొలాలు దెబ్బతినిపోవడంతో ఆయనకు నాగన్న అంటే అసూయ పుట్టుకొచ్చింది. సంగతి తెలిసిన నాగన్న ఒక రోజున ఆదిశేషయ్య ఇంటికి వెళ్ళాడు. నీ ధోరణి నాకు నచ్చలేదు నాగన్న. వ్యవసాయంలో చాలా త్వరగా ఆరితేరావు, కాని నువ్వు స్వార్థపరుడివి. వ్యవసాయంలో నాకు తెలిసిన మెలకువలన్నీ నీకు చెప్పాను, నువ్వు మాత్రం నాకేమీ చెప్పడం లేదు అన్నాడు ఆదిశేషయ్య కోపంగా. నాగన్న వినయంగా, నా పొలాలు బాగా పండడంలో నా గొప్ప ఏమీ లేదు. అంతా తమ దీవెన్ల బలం, అదృష్టం కలిసి వచ్చింది అన్నాడు. ఈ జవాబుకు ఆదిశేషయ్య చాలా ఆనందపడిపోయి తిరిగి మామూలుగా నాగన్నతో మాట్లాడడం ప్రారంభించాడు. అయితే ఎల్లకాలము నాగన్న వ్యవసాయ పనుల్లోనే మునిగి ఉంటే అతను కొన్నాళ్లకు ఊరినే కొనివేయగలడని ఆయనకు అనుమానం కలిగింది. ఒక రోజున ఆయన నాగన్నతో, నాగన్న, నువ్వు బాగా సంపాదించావు. ఇంకా ఎందుకు రాత్రింబవళ్ళు శ్రమపడ్డం? నీ దృష్టి కళ్లపైకి మరల్చడం బావుంటుంది. స్వతహాగా తెలివైన వాడివి. ప్రయత్నించావంటే నీ పేరు దేశంలో ప్రసిద్ధికెక్కుతుంది అన్నాడు. నాగన్నకు కవిత్వం అంటే ఇష్టం. అతడు కొన్నాళ్లపాటు కావ్యపఠనం చేసి తను ఒక కావ్యం రాసి గ్రామస్తులకు వినిపించాడు. అంతా విన్న పండితుడొక ఆయన ఆ కావ్యమంతా తప్పుల తడక అని ఎగతాళి చేశాడు. గ్రామస్తులంతా నవ్వారు. జరిగిన దానికి ఆదిశేషయ్య లోలోపల చాలా సంతోషించాడు. అయితే నాగన్న పట్టుదల వదల్లేదు.
అతడు అదే రోజున పండితుడి ఇంటికెళ్ళి, అయ్యా, తమరు ఎగతాళి చేశారని నాకు బాధలేదు. మీరు కోరిన డబ్బిస్తాను. నా కావ్యంలోని తప్పులు ఎత్తి చూపండి. నాకు మంచి భాష నేర్పండి అని అడిగాడు. పండితుడు నాగన్నను ప్రోత్సహించదలచక, పాండిత్యంతో కవిత్వాన్ని సాధించలేవు. కవిత్వం నీకు పుట్టుకతో రావాలి అన్నాడు. ఆ మాటలకు నాగన్న నిరుత్సాహపడకుండా పండితుడి వద్ద శిష్యరికం చేసి 6 నెలల్లో తన భాషను మెరుగుపరుచుకున్నాడు. తర్వాత వివిధ కవులు రాసిన గ్రంథాలు చదివి కవిత్వంలోని మెలకువలు తెలుసుకున్నాడు. ఏడాది తిరక్కుండానే నాగన్న మళ్లీ మరో కావ్యం రాసి పండితుడికి చూపించాడు. ఇప్పుడు నీ భాష మెరుగయింది. ఇందులో తప్పులేం లేవు. అంత మాత్రాన ఇది గొప్ప కావ్యం కాదు అన్నాడు పండితుడు. ఆ మాత్రం మాట చాలననుకుని నాగన్న మర్నాడు తన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు. అయితే అప్పుడొక విచిత్రం జరిగింది. మారువేషంలో దేశాటన చేస్తున్న ఆ దేశపు రాజు జనం మధ్య ఉండి ఆ కావ్యం విన్నాడు. ఆయనకది ఎంతగానో నచ్చింది. రాజు అప్పటికప్పుడు తనెవరైంది జనానికి చెప్పి ఎందరో కవులు సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారు. కాని ఏ ఆధారం లేకుండా తెలుగులోనే రాయబడ్డ ఇంత గొప్ప కావ్యం నేను వినడం ఇదే ప్రథమం. నువ్వు రాజధానికి వస్తే తగిన విధంగా సత్కరిస్తాను అన్నాడు నాగన్నతో. ఇది విని చాలామంది ఆశ్చర్యపోయారు. పండితుడు, ఆదిశేషయ్య నాగన్నతో మాట్లాడడం మానేశారు. నాగన్న వారి ఇళ్లకు వెళ్లి అదంతా వారి చలవే అని చెప్పిన తర్వాత వాళ్ళ అసూయ శాంతించింది. నాగన్న రాజసన్మానానికి వెడుతూ తనతో పాటు ఆదిశేషయ్యను, పండితుణ్ణి తీసుకుపోయాడు. అతను చెప్పిన మీదట నాగన్నతో పాటు వారికి సన్మానం జరిగింది. నాగన్న కారణంగా ఆదిశేషయ్యకు, పండితుడికి ఘన సన్మానం జరగడం వల్ల వాళ్ళిద్దరికీ అతనంటే గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళు నాగన్నను చూసి అసూయపడ్డం మాని అతడికి వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి సంతోషించసాగారు. ఈ స్థితిలో ఒకరోజు నాగన్న భార్యతో, ఇక మనం ఈ ఊళ్ళో ఎంతో కాలం ఉండలేం, మరేదైనా ఊరు పోవలసిందే. ఆస్తిపాస్తులు అమ్మివేసే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. నాగన్న భార్యకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాగన్న ప్రవర్తన వింతగానూ అసందర్భంగానూ లేదా? ఇప్పుడు ఊళ్ళో ప్రతి ఒక్కరూ అతన్ని అభిమానిస్తున్నారు కదా. అతడు ఒకవేళ ఊరు వదలదలిస్తే తనంటే అసూయ పడేవాళ్లున్న రోజుల్లోనే వదలవలసింది. మరి ఇప్పుడెందుకు వదిలిపోతున్నట్టు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నాగన్నలాంటి బుద్ధిబలం, పట్టుదల ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎవడైనా నీటి వాలన పడి ఈదుకుంటూ సునాయాసంగా ఏరు దాటవచ్చు. కాని నాగన్నలాంటి వాళ్ళు ఏటికి ఎదిరిదే తత్వం గలవాళ్లు. అలాంటి వాళ్లకు జీవిత మార్గంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రతిబంధకం అడ్డు నిలవాలి. అలాంటిది లేనప్పుడు వాళ్లకి జీవితం నిస్సారంగా కనబడుతుంది. ఊళ్ళో ఆదిశేషయ్య అసూయ, పండితుడి హేళన కారణంగానే నాగన్న తీవ్రమైన కృషి చేసి అటు వ్యవసాయంలో దిట్ట అనిపించుకుని ఇటు కవిగా కూడా రాజసత్కారం పొందగలిగాడు. అతడికి ఇంకా గొప్పవాణ్ణి కావాలన్న కోరిక ఉంది. తను ఉన్న ఊళ్ళో అతడింతవరకు చూసింది అసూయపరుల్నే, ప్రత్యర్థుల్ని కాదు. ఆ అసూయపరుల్ని స్తోత్రపాఠకులుగా చేసుకోగలిగాడు. తనలో ఇంకా పేరు ప్రతిష్టలు గడించాలనే కోరికకు తగినంత ప్రోద్బలం ఇక ముందు అసూయపరుల నుంచి కాక తనతో పోటీకి వచ్చేవాళ్ల నుంచి రావాలి. అలాంటి వాళ్ళు తన ఉన్న ఊళ్ళో లేరు. అందువల్లనే నాగన్న మరొక చోటుకు పోదలిచాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.